వంశీ గారు, అలాగే ఈ ఏదైతే నారా లోకేష్ గారికి ఈ యొక్క పార్టీ పదవుల అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు గారు కూడా ఒక కామెంట్ చేశారు. పదవుల కోసం మీకు నమస్కారాలు చేస్తున్నారు, మీ ఫాదర్ వల్ల నీకు విలువ వచ్చింది తప్ప నీకు యాక్చువల్గా విలువ అంతలేదు, నువ్వు అది గుర్తించాలని చెప్పని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఆయన్ని మనం అంబటి రాంబాబు గారిని గుర్తుంచుకోవాలన్నట్టుగా ఈయన ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడానికి. పాపం రాజకీయాల్లో ఇప్పుడు కూడా ఒక చిన్న వ్యాఖ్య ఉండేది. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమైన నేత ఒక మాట చెప్పారు. రోజు నా గురించి పేపర్లో ఇంత వాక్య రాయండి అని అడిగారు. వీలైతే నా ఫోటో కూడా పెట్టండి, కింద క్యాప్షన్ నా పేరు రాయండి, నా గురించి ఒక వార్త రాయండి. అంటే మంచి చెడైనా మంచి చెడైనా ఏదైనా సరే నా గురించి ఇంత వార్త ఇవ్వండి, వీలైతే ఒక ఫోటో కూడా పెట్టండి అన్నారు. లేదు అది నేనేం చేయట్లేదు, నేను అసమర్థుడిని తిడతానా రాయండి, లేదు నేను బాగా చేస్తున్నానని రాయండి, ఏదో ఒకటి అంత వార్త అయితే రాయండి అని అడిగారు. అదేంటండి అని అంటే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి రోజు టీవీలో పేపర్లో కనపడకపోతే ప్రజలు మర్చిపోతారండి, గుర్తుంచుకోనండి. మనం ఉంటే ఏదోటి మాట్లాడితే ఏదోటి మీరు రాస్తే అటు వాళ్ళన్నా గుర్తిస్తుంటారు, ఇటు వాళ్ళన్నా గుర్తిస్తుంటారు. మీరేమీ రాయకపోతే మా రాజకీయ జీవితాలు ఏమైపోవాలండి, కొంచెం దయ ఉంచి ఎంతో అంతో రాయండి అని చెప్పని అడిగారు ఓ పెద్ద ఆయన. అంటే అంత లోతైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అందుకని పాపం అంబటి రాంబాబు గారు కూడా రోజుకు ఒకసారి ఏదో ఒకటి మాట్లాడి తాను కూడా నేను ఉన్నాను రాజకీయాల్లో అని చెప్పి ఇది చేసుకోవటం కోసం తాను ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా ఆయన మీద వచ్చిన విమర్శలకి, ఆయన మీద వచ్చినటువంటి ఆడియో కాల్ రికార్డింగ్స్కి, ఆయన మీద వచ్చినటువంటి వాళ్ళ అల్లుడు కామెంట్స్, ఆయన చేసినటువంటి కామెంట్స్ తర్వాత రాజకీయాల్లో జనరల్గా ఎవరైనా కానీ ఇదేంటి ఇంత అనవసరమైనటువంటి ఇన్ని వివాదాలు నా చుట్టూతో వచ్చినాయి, నేను ఏదో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇది చేసుకుందామని చెప్పని ఆయన కూడా పోయి ఏదో ఒక వ్యవసాయం చేసుకుంటే హ్యాపీగా ఉండిద్ది. బట్ అవన్నీ ఏముందో అవన్నీ అనుకుంటారు, మనకేముంది మనం చేసుకొని వెళ్ళిపోదామని చెప్పని అనుకునేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అట్లాగా ఆయన కూడా సరే ఏది వచ్చినా సరే దాన్ని తన అనుకూలంగా మలుచుకొని రాజకీయాల్లో ముందుకు సాగుతున్న వ్యక్తుల్లో ఆయన ఒక బలమైన వ్యక్తిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం పాపం చేస్తూ ఉంటారు. సరే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు.